తండ్రి బలైపోయి నిత్య జీవంలో ప్రవేశించవలసిన మానవులు తండ్రి నిత్య నరకానికి గుండానికి పాత్రులవుతున్నారు గనక నాయన మరి ఇవ్వబడిన కాలంలో తండ్రి చాలా జాగ్రత్తగా మాట ప్రవర్తన చూపు మా బ్రతుకు తండ్రి ఏ విధంగా ఉన్నదని తండ్రి వాక్యాన్ని మా జీవితాలకు మా ఆత్మీయంగా తండ్రి కొలమానంగా పెట్టుకొని తండ్రి ముందుకెళ్ళేటి భాగ్యం మాకు దయచేయండి. మమ్మలను మా కుటుంబాలను మా పిల్లలు మీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి చెప్పబోతుండను మరుగుపరచండి. సూటిగా నాతో మాతో అందరితో మాట్లాడుతండి. మాలో ఉన్న లోటుపాట్ల మీద మాట్లాడుతండి. సరి చేసుకున్నట్టు భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు, శుభాలు. మంచిదండి. మంచిదండి. మనుషులందరినీ ఏ ఒక్కరిని మరి పరలోకం వెళ్ళకుండా తండ్రి చెంతకు చేరకుండా మనుషులందరినీ ఎలా దుష్టుడు ప్రేరేపిస్తున్నాడో దుష్ట ప్రేరణ గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. దుష్టుడు ఏమని ప్రేరేపిస్తాడు అసలు ఏంటి అన్న దాని మీద మనం చూస్తే మొట్టమొదటిగాలు మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వను ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయం నుంచి వెళ్ళి 3వ అధ్యాయం మొదటి నుంచి వెళ్ళి 6 వచనాల వరకు చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయం మొదటి నుంచి వెళ్ళి 6 వచనాల వరకు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని తల్లి అయిన జీవము గల ప్రతివానికి తల్లి, ప్రతివానికి తండ్రిగా ఉన్నాడు ఆదాము. తల్లిగా ఉన్నది మరి అవ్వమ్మ గారు. ఆమె దగ్గరికే వచ్చి అడుగుతుంది. ఎవరు? దుష్టుడు వచ్చి అడుగుతున్నాడు. ప్రేరణ అంతకుముందు ఈ సందర్భం లేదు. ఒకరుగా ఆదాము ఉన్నప్పుడు లేదు, ఇద్దరుగా ఉన్నప్పుడు వచ్చింది. ఇద్దరుగా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని లేకపోతే దేవునితో ఉన్న బంధాన్ని తెంచడానికి వాడు ప్రేరణ ఇస్తున్నాడు. మనకు మంచిగానే అనిపిస్తట్టే మాట్లాడతాడు, మనకు అనుకూలంగానే మాట్లాడతాడు, ఇది నిజమే అన్నట్టుగానే మాట్లాడతాడు. అరే మనం ఏదో అంటే అర్థం చేసుకుంది కూడా ఇదేదో మనకు మంచిగా చెప్తుంది అన్నట్టుగానే మాట్లాడి మన ఆత్మీయ జీవితాన్ని పతనావస్థలోకి తీసుకెళ్ళడానికి దుష్టుడు పండిన పన్నాగము ప్రారంభం నుంచి వారి జైత్రయాత్ర అనేది మొదలైందని మనం చెప్పొచ్చు. ఇద్దరి నుంచి ఆదాము అవ్వ జీవం గల ప్రతి వానికి తల్లిగా ఉన్న ఇద్దరి మొదటి జంట నుంచెల్లే ప్రారంభించాడు వాని జైత్రయాత్ర. అంతకుముందు తండ్రితో మంచిగా సావాసములో అనుదినము చల్లపూట వచ్చి తండ్రి దేవుడు మాట్లాడడం, వాళ్ళు ఆనందంగా దేవునితో గడపడం మనం చూడగలం. దేవునితో ఆ బంధాన్ని తెంచి మానవ జీవితాలను కన్నీళ్ళమయంగా చేసింది ఎవడు అంటే ఇగో తెలియని సంగతులు. ఎందుకంటే ఈ మాటలు విన్నాం కదా, మనం ఏదో అనము కానీ అనిపించేటట్టుగా దుష్టుడు వానిలోకి పక్క వాళ్ళు అని రూపాన్ని మార్చుకుంటూ దుష్టుడు అప్పుడు సర్పాన్ని వినియోగించుకుంటారు. ఇప్పుడు మనుషులందరూ ఎక్కువైపోయాక మనుషులే వినియోగించుకుంటారు. ఇక దుష్టుడు ఇప్పుడు ఎలా అప్పుడు సర్పాన్ని వినియోగించుకుని దుష్టుడు నిజమా అని ఇప్పుడు ఎవరిని వినియోగించుకుంటుంది? మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఎవరినో కాదు, మన ఇంట్లోనే వినియోగించుకుంటుంది, మన గర్భాన పుట్టినలో వినియోగించుకుంటుంది. చేసుకున్న భర్తనైనా వినియోగించుకోవచ్చు, కంటుకున్న భర్తనైనా వినియోగించుకోవచ్చు, అంటే కడుపులో పుట్టిన పిల్లలైనా వినియోగించుకోవచ్చు. ఆడు ఎలాగైనా సరే కానీ కుటుంబంలో ఉన్నవారు, ఎందుకంటే కయ్యను వినియోగించుకొని ఏబేళ్ళు చంపేయలే, నలుగురు అయిపోయినాక వెంటనే ఎవరిని వినియోగించుకుంది? సొంత అన్ననే. కయ్యను వినియోగించుకొని ఏం చేసింది? సొంత తమ్ముడినే హతమార్చిందంటే మీరు గమనించండి. ఫస్ట్ హత్య జరిగింది భూమి మీద అంటే సొంత రక్త సంబంధికుల మధ్యనే. సొంత తమ్ముడిని సొంత అన్న హతమార్చిండు అంటే మీరు గమనించండి. మరి ప్రేరణ ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచానికి ఇంకా అంతు చిక్కకుండేనే మారిపోయింది. అదే దుష్టుడు అంటే ఏంటంటే వెళ్ళిపో, వాడు సాతానా, వెళ్ళిపో అంటే వాడు దోమనా ఈగనా పోవడానికి.
వాడు ఎంత బలంగా పనిచేస్తుండో ఇప్పటి క్రైస్తవులకు కూడా ప్రపంచానికి వాడు మరుగై ఉన్నాడు. మనుషులందరూ దేవుని పోలిక దేవుని స్వరూపం అని అనుకుంటున్నారు, కానీ దేవుని పోలిక దేవుని స్వరూపాలనే దయ్యపు స్వరూపాలుగా, దయ్యపు ఆలోచనలకు కేంద్ర బిందువుగా మానవ హృదయాన్ని ఆక్రమించుకుందని ఎంతమందికి తెలుసు? మీరు ఒకసారి ఆలోచించండి, ఎంతమందికి తెలుసండి? సాతాన్ అంటే అందవిహారంగా ఉంటుంది, ఆడు ఎట్లో ఉంటాడని అనుకుంటారు. సాతాన్ అందవికారంగా మరి కూరలు ఎల్లబెట్టుకొని మసి పూసుకొని ఇవన్నీ పనికిరాని, ఇవన్నీ చిత్రాలు, ఇవన్నీ వేస్ట్ మాటలు. వాడు చాలా అందంగా ఉంటాడు. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ చూసుకోండి, ఎవరండి? ముక్కొంకర కాలొంకర ఉన్నోళ్ళని తీసుకుంటారు, నల్లగా ఉన్నోళ్ళని కర్రెగా ఉన్నోళ్ళని ఏమైనా తీసుకుంటారా? ఎత్తు పొడుగు మంచిగా ముక్కు పలువరస చక్కగా అందంగా ఉన్న వాళ్ళనే ఫిలిం ఇండస్ట్రీకి తీసుకుంటారు. వాళ్ళే హీరోలు, వాళ్ళే హీరోయిన్లుగా నటిస్తారు. మొత్తం వాళ్ళే మంచిగా ఉన్నవారినే, ఈకారంగా ఉన్నవారిని ఎవరు తీసుకోలే. అంటే బలంగా దుష్టుడు పనిచేస్తున్నాడు. అంటే వాడు రూపాన్ని మార్చుకొని దేవుని పోలికగా దేవుని స్వరూపంగా పుట్టిన వాళ్ళనే దయ్యము తనకు వాడుకుంటుంది ఒక ఆయుధాలుగా. ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది? మానవుడు భూమి మీదకి వచ్చిన కాంచెలు స్టార్ట్ అయింది వాని జైత్ర యాత్ర. ప్రేరణ ప్రతి మనిషిని ప్రేరేపించి దుష్టత్వంలో పడేసి నిత్య నరకానికి తీసుకెళ్ళాలి. ఏ ఒక్కరికి నాకు దక్కని పరలోకము, నాకు దక్కని ఆ అనంతమైన మహాలోకము ఏ ఒక్కరికి దక్కొద్దని వాడు కక్షగట్టి సర్వ మానవాళి నాశనాన్ని కోరుకుంటూ నాశనం వైపు నడిపించాలని వాడు వస్తున్నాడు. ఎందుకంటే నరకానికి పంపించాలని దేవుని ఉద్దేశం కాదు. నరకం అనేది మన కోసం కాదు, తప్పు చేసిన వారి గురించి. ఎవడు చేశాడు తప్పు? ఫస్ట్ దుష్టుడు చేశాడు. వానికి నియమింపబడిందే పాతాళం, కానీ మనుషులకు కాదు. అయితే నాకు దక్కని స్థితి, అయితే నేను ఏ తప్పు అయితే చేశానో, ఏ తప్పుకైతే నాకు నిత్య నరకానికి పంపించాడని తండ్రి సంకల్పించాడో, దేవుడు సంకల్పించాడో, ఆయన సంకల్పాన్ని దెబ్బతీయడానికి ఈ నిత్య జీవంలోనికి ఏ ఒక్కరు ప్రవేశించకుండా నిత్య నరకానికి, నేనుండే స్థలములోనికి, నేను అనుభవిస్తున్న ఆ శిక్షా విధిలోనికి వీళ్ళందరినీ తీసుకెళ్లాలని వాడు కత్తిగట్టి పగబట్టి ఈ భూమి మీదకి వచ్చిండు. ఎవరిని వినియోగించుకుంటాడు? గర్భాన పుట్టిన వాళ్ళనే వినియోగించుకుంటాడు. కన్న తల్లిదండ్రులను కూడా వినియోగించుకుంటాడు. తల్లికి బిడ్డ కాకుండా, బిడ్డకు తల్లి కాకుండా, భర్త భార్య కాకుండా, భార్య భర్తకు కాకుండా కుటుంబ వ్యవస్థలను చిచ్చు పెట్టి నాశనం చేసేది ఎవరనుకుంటారు మీరు? దుష్ట ప్రేరణ. ఆ ప్రేరణ మనకు తెలియకుండానే మనకు వచ్చేస్తాయి మాటలు, తెలియకుండానే మనం ఇదైపోతాం. మొత్తం దేవుని ప్రేరణకు, పరిశుద్ధాత్మకు మనం అవకాశం ఇవ్వం. కానీ ఎవరికి అవకాశం ఇస్తాం? దుష్టుడికి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఇచ్చి మన జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటేందుకు మొదటి స్థానంలో మనుషులందరూ ఉన్నారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా చదవండి. వెంకటేష్ నీలి. ఈ తోట పొలములలో, ఈ తోట చెట్లో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని ఎవరిని అడుగుతుండు? తల్లి అయిన జీవం గల ప్రతివానికి తల్లి, మొదటి జంట వాళ్ళ జీవితాలనే బుగ్గిపాలు చేసిందంటే ఇప్పుడున్న వాళ్ళు ఈజీ కదండి పాడు చేయడానికి. ఎలాంటి టెక్నాలజీ లేదు, తండ్రిని మీద ఆనుకొని బ్రతికే దినాలు. తొలి దినాలలోనే మానవుని మనసును చెరిచింది, వాడు మనసును మాయ చేసింది, అపరాధములో పడేటట్టుగా చేసిందంటే వాని సామర్థ్యము తక్కువ అంచనా వేయడానికి ఎంత మాత్రము వీలు లేనే లేదు. అయినా కూడా మన వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తారు సాతాన్ అంటేనే. ఎందుకంటే రెండు మహాశక్తుల మధ్య మానవ జీవితం కొనసాగుతుంది. దేవుడు మహాశక్తి అంటే తర్వాత ఎవరు? దుష్టుడే, దయ్యమే అంత శక్తివంతంగా పనిచేస్తున్నాడు. ఎవరిని? మంచి కోసం దేవుడు పనిచేస్తుంటే మనుషులను నాశనం చేయడానికి, చెడుతనంలో పడేయడానికి దుష్టుడు ఏం చేస్తుండు? 24 hours వానికి అసలు అవకాశం, ఆయనకి అసలు తీరిక లేకుండా పనిచేస్తుండు. నా తండ్రి ఇంకయు పని చేయించున్నాడని క్రీస్తు అన్నాడు. దుష్టుడుగా ఏం చేస్తుడు? నేను కూడా ఇంకా పని చేస్తూనే ఉంటా. ఎవరిని? మనుషులందరినీ భ్రష్టులుగా మార్చి నిత్య నరకాన్ని తీసుకెళ్ళడానికి. నాను కూడా సమయం కొంచెమే ఉందని తెలుసుకొని ఏం చేసిండు?
బహుక్రోధం గలవాడుగా నీ యొద్దకు దిగి వచ్చాడు. ఇక నిన్ను నిత్యనాశనాన్ని నడిపించడం మన టార్గెట్. మనకు ఇంకో రెండో పని అంటే ఏం లేదు. మొదటి పని, చివరి పని మన నిత్య నరకాన్ని తీసుకెళ్ళడానికి మన పని అంతా. మనకు ఇంకోటి అంటూ ఏది ఉండదు. మనకు ఎన్నో పనులు ఉన్నాయి, కానీ మనకు ఒకటే పని మనల్ని నిత్యనాశనానికి తీసుకెళ్ళడానికి, మనల్ని ప్రేరేపించి అనవసరంగా మనల్ని నరకానికి తీసుకెళ్ళడానికి మనకు ఒకటే టార్గెట్, మనకు ఒకటే. ఎందుకంటే దేవుని స్వరూపాలుగా దేవుని ఆత్మని కలిగిన ఏ ఒక్కరిని ఆ మహాలోకాన్ని చేరనీయకూడదు. ఏ ఒక్కరి మనసును నిర్మలమైన మనస్సాక్షి గల వారి బతకకూడదు. అందరూ కల్మషులుగా బతకాలి, కల్మషంతో నిండిపోవాలి అన్నది మన టార్గెట్ అండి. నిజమా చెప్పానా అని అన్నీ మాట్లాడుతుండేవాడు. ఆ కింది వచనం 3. అయితే తోట మధ్యనున్న చెట్టు పొలంలో గూర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తీయకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని మీరు గమనించండి. ఇది ఈ ప్రకృతి మొత్తం చేసేటప్పుడు దుష్టుడుగా మారలే. దూతల్లో ప్రధాన దూత చిట్ట చివరిగా చేసింది ఎవరిని? మనుషునే. చీమ కంటే మన చిన్నోళ్ళమే. చీమకి ఇంతంతా అవపడుతుంది. చీమ కూడా మనకంటే ముదుగాలే సృష్టింపబడింది. ఈ కోటానుకోట్ల జీవరాశులన్నింటినీ ఈ అనంతమైన విశ్వము, నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రములు, ఈ అన్ని మొత్తం విత్తనములు నుంచి చెట్లు అన్నిటి ప్రతీది భూమి మీద ఉన్నాయి. మొత్తం మనకంటే ముందుగా సృష్టింపబడ్డాయి, ముందుగా వచ్చినాయి. దూతలు కూడా మనకంటే ముందుగా తన పనివారిగా దేవునికి పరిచారకులుగా చేసుకున్నాడు. ముందుగానే లాస్ట్ చిట్ట చివరిగా ఎవరు వచ్చిండు? మానవుడు వచ్చిండు. చెట్టును పెట్టింది ఎవరికి తెలుసు? దూత తెలుసా తెలియదా? చెట్టును పెట్టింది తెలుసా తెలియదా? ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించేటప్పుడు మొత్తం తెలుసా తెలియదా? అన్నీ తెలుసు. తెలిసి వాడు ఉన్నాడు. వాళ్ళు అందుకనే వచ్చి అడుగుతున్నాడు, తోట చెట్ల ఫలంలో దేని ఫలమునైనా తినకూడదని ముట్టకూడదని దేవుడు మీకేమని చెప్పానా ఆమెకేమన్నా అని ఎవరిని అడుగుతుండు? ఒంటరిగా ఉండడం అనేది చాలా, ఇది అంతకుముందు మంచిగానే ఉన్నట్టు, కానీ ఒంటరిగా ఉంది అవ్వమ్మ గారు. వచ్చిండు వాడు, వచ్చేసి ఆ జంటను మరి ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలను కానీ వాళ్ళను ప్రేరేపించి, అవ్వమ్మను ప్రేరేపించి అపరాధములో పడేసి దేవునికి దూరం చేసింది. వాని ఆలోచనలకు మానవ హృదయాన్ని కేంద్ర బిందువుగా చేసుకున్నట్టుగా మనం చూడగలం. 5వ వచనం చూడండి. ఏలైనగా మీరు వాటిని తినమున మీరు చావనే చావరు. ఏలైనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడి, ఇది మాత్రం నిజమే, కన్నులు తెరవబడడం అని నిజమే. మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా. మీరు గమనించండి, దేవుడు తెలుసండి, అన్నీ తెలుసు, సర్వం తెలిసిన దేవుడు మనిషికి ఎప్పుడు మంచే తెలియాలనుకోండి తప్ప చెడు అవసరం లేదనుకోండి. దేవునికి మంచి తెలుసు, చెడు ఏంటో తెలుసు, కానీ తన పిల్లలకి ఏం తెలియాలనుకోండు? మంచి ఒకటి మాత్రమే తెలిస్తే చాలనుకోండి దేవుడు. చెడు వీళ్ళకి అవసరం లేదు, మంచి మాత్రమే తెలియాలనుకోండి దేవుడు. కానీ ఏమంటుంది దుష్టుడు? మంచి చెడులు తెలుసు, మీకు తెలుస్తాయి ఖచ్చితంగా. అందువల్ల మీకేంటి? ఆ పండు తింటే మీకు మంచికైతే కళ్ళు తెరవబడతాయి. మంచి చెడులు తెలిసిన వారి దేవతల వలె ఉంటారు. అంటే అప్పుడు ఎలా ఉన్నారు? దేవుని మీద ఆనుకొని, దేవుని మీద మాట్లాడుతూ మంచిగా ఉన్నారు వాళ్ళు, దేవునితో సంబంధం కలిగి. అంటే దయ్యాలుగా మార్చడానికి బీజం వేసిన వెంటనే ఈమెమైపోయింది అంటే అవకాశం ఇచ్చింది. చూడండి, మీరు దేవతల వలె ఉంటారు. అబద్ధం కూడా చాలా మంచిగా ఉంటుందండి. అబద్ధం ఎలా అంటారు? గోడ కట్టినట్టు ఉంటుంది అట, సిమెంట్ గోడ కట్టినట్టు ఉంటుంది అట, మంచిగా పటిష్టంగా అబద్ధం. మీరు గమనించండి, అబద్ధం అనేది తొందరగా నమ్ముతాడు మనిషి. నిజం చెప్తే ఇది నిజమా అంటాడు. నిజం చెప్తేనో నమ్మలేని స్థితికి మనిషిని మార్చేసింది. అబద్ధాన్ని మాత్రం అలవిగా తొందరగా నమ్మేటట్టుగా చేసిందంటే మీరు గమనించండి. నిజం చెప్పింది అనుకోండి నమ్మరు, అబద్ధం చెప్పిన టక్కు నమ్ముతారు. అందుకనే యథార్థవాది లోక విరోధి అన్న సామెత అనేది ఖచ్చితంగా ఇప్పటికీ
ప్రపంచంలో నెరవేరుతూనే ఉంది. యథార్థవాది లోక విరోధి ముఖం మీదనే మాట్లాడండి సూటిగా, ఆయన ఎవరిని ఇదిగా ఉంచరు. అంటే వాడిని ఎప్పుడూ పిలువరు, అమ్మ వాడు ఏంటి ఇలా మాట్లాడుతానంటారు. ఆ మాటలు చెప్పేదాన్ని ఇటు అటు అని ఏం చెప్తారు, తిరిగేసి మళ్ళేసి చెప్తే ఈయన ఓకే అంటారు. మీరు గమనించండి. అందుకనే మానవుని పతనం అనేది ప్రారంభం నుంచి వెళ్ళే స్టార్ట్ చేసి అబద్ధాన్ని నమ్మేటట్టుగా, అబద్ధానికి మనిషి హృదయములో స్థానం కల్పించుకొని వారికి పెద్దపీటేసి అప్పటి నుంచి వెళ్ళి వాడు మనుషులందరినీ భయంకరంగా ఒక అబద్ధాన్ని నమ్మేటట్టుగా, నిజాన్ని నమ్మకుండా ప్రారంభం నుంచి వెళ్ళే మరి చేసుకున్నట్టుగా మనం చూడగలం. మొదటి దినవృత్తాంతములు ఎజ్రా గారు రాశారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఎజ్రా, నెహెమియా. ఎజ్రా గారు రాసింది దినవృత్తాంతములు, ఎజ్రా గ్రంథం రాశాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. చూడండి. తర్వాత సాతాను ఇజ్రాయేలుకు విరోధముగా లేచి ఇజ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించింది. యుద్ధానికి పోయి లెక్కించొద్దనే దేవుని కాన్సెప్ట్. ఈయన ఏం చేసింది, రేపిందట. దావీదు ఎలాంటి వాడు? దావీదు ఎలాంటి వాడండి? ఎలాంటి సాక్ష్యం పొందినవాడు? యెషయా కుమారుడు అయిన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. అంటే దేవుని ఉద్దేశములన్నీ, దేవుని మనసును పసిగట్టిన ఈయనే దయ్యం ప్రేరణ మనసుకు పసిగట్టలేకపోయింది. చూడండి ఎంత భక్తుడండి, ప్రార్థన చేసుకుంటూ చక్కగా ఉన్న వ్యక్తి అండి. గొలియాతు వచ్చి యుద్ధ రణరంగములో సవాలు చేస్తూ ఇశ్రాయేల్ అందరూ దడిసిపోతారు. మొత్తం డేరాలో నుంచి బయటకే రాళ్ళు సౌలు అయితే, ఎందుకంటే వాడు చాలా హైట్ ఉంటాడు. వాడు సుమారు చెప్తారండి 9 ఫీట్ల 6 అంగుళాల, అంటే 6 ఇంచులు ఉంటాడు అంటారు ఇంచుమించు ఆయన గొలియాతు. మీరు గమనించండి, అంత పర్సనాలిటీ వ్యక్తి చూసేవరకల్లా మన చూడేవరకల్లా వీళ్ళందరూ దడుచుకురు. మొత్తం అతని ఖడ్గము, అతని హైటు, పర్సనాలిటీ, మొత్తం అతని దేహదారిద్ర్యాన్ని చూసేవరకల్లా, దేహాన్ని చూసేవరకల్లా వీళ్ళు బిక్క చచ్చిపోయారు. మొత్తం వాంతో యుద్ధం చేయడం కాదు, మనతో కాదన్నప్పుడు చిన్నవాడిగానే ఉన్నాడు. కానీ సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుణ్ణి ఏంటి వీడు అనడానికి నేనున్నానని రణరంగంలోకి దిగి కత్తి డాలు నాకు ఇవన్నీ అవసరం లేదు, అవి నాకు వాడకంలో లేవు. ఒడిశాల తీసుకుంటాడండి. ఒడిశాల రాళ్ళు రూతారు కదా, 5 ఏరుకుంటాడు. ఒక రాయితోనే కథం అయిపోతాడు. కరెక్ట్గా అన్ని కవచాలన్నీ ధరించుకుంటే ఇక్కడ తగులుతుందండి. ఈయన కొడతాడు, రాయి ఊపి విషపరకల సూటిగా కరెక్ట్గా దేవుడు తీసుకెళ్ళి ఇక్కడ నొస్ట్లో తలిగిస్తాడు. తన ఖడ్గంతోనే తన తలను నరికి చేతపట్టుకున్న వ్యక్తి ఎవరంటే దావీదు. చాలా గొప్పవాడు. మీరు గమనించండి, అలాంటి ఆయన్నే ప్రేరేపించిందంటే నువ్వు నేను గొప్ప విషయమేం కాదు ప్రేరేపించడానికి. యోబును కూడా రేపుతుంది తెలుసా? యోబును కూడా దేవుణ్ణే ప్రేరేపిస్తుంది. యోబు గ్రంథంలో ఉంటుంది, నిష్కారణంగా యోబును పాడు చేయుటకు నన్ను ప్రేరేపిస్తూ అంటాడు దేవుడే. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నన్ను రేపినమంటాడు, నన్ను ప్రేరేపించుతూ అంటాడు దేవుడు. అంటే దేవుణ్ణి సైతము కూడా ప్రేరేపించేంత సామర్థ్యం, శక్తి అంటే రెచ్చగొడుతుంది అన్నమాట. యథార్థవంతుడు, నీతిమంతుడు అతడు లాంటి వాడు ఒక్కడు లేడు. అతడు ఊరికే యెహోవా యందు నమ్మిక ఉంచిన భయభక్తులు గలవాడాయన. అతను కంచె వేశావు, పిల్లల్ని ఇచ్చావు, బహుమంది పనివారిని ఇచ్చావు, ఆస్తుల్ని ఇచ్చావు, మంచిగా చుట్టూ కంచె వేశావు. అందుకనే దేవుడు 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 అంటున్నావు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని దేవుడే అవకాశం ఇచ్చేటట్టుగా దేవుణ్ణే ప్రేరేపిస్తుందంటే వాని సామర్థ్యం ఏందనుకుంటారు? అసలు దుష్ట ప్రేరణతో ప్రపంచం మొత్తం ఏమైపోయింది? చిత్త అయిపోయిందని చెప్పొచ్చు, నాశనం వైపు పరిగెడుతుందని చెప్పొచ్చు. పాపం ఎంత మంచి వ్యక్తి అంటే దావీదు.
గొప్పగా ఉన్నవాని ప్రేరేపించింది, ఉరియాను చంపించేటట్టుగా ప్రేరేపించింది. లెటర్ రాపిచ్చి ఎంత ప్రణాళిక అల్లుతాడు, యథార్థవంతుడు దావీదు, మంచి వ్యక్తి. ఉరియాను భార్యను తెచ్చుకోవడం ఏంటి, ఆమెకు గర్భవతి అవ్వడం ఏంటి, ఆయన అక్కడి నుంచి యుద్ధం నుంచి రప్పించుకోవడం ఏంటి, ఆయన నమ్మకంగా ఉంటే అతని మరణ శాసనాన్ని అతనికి రాసి పంపిస్తే అతని ముమ్మరంగా జరుగుతున్న యుద్ధంలో పెట్టడం ఏంటి, అతన్ని చంపేయడం ఏంటి, ఎంత ఆలోచన, ఎంత ప్లానింగ్ చేసింది మొత్తం హృదయంలోకి దూరి. దేవుడు దేవుడు ప్రార్థన, దేవుడు ప్రార్థన, దేవుడు ఉంటే ఎమ్మటే హృదయాన్ని తిప్పేసి ఎంత దుష్కార్యానికి ఒడిగట్టించింది దావీదు. నువ్వు తెలుసా? లెక్కపెట్టదంటే ఇక్కడ లెక్కపెట్టించే పరిచయం చేస్తుంది. ఎవరిని? దావీదు. అక్కడ తప్పు చేయడానికి కూడా ప్రేరేపిస్తుంది. చీకట్లో ఉన్నవానికి ఏం ఎరుకుంటుందండి? మిద్ద మీద ఉంటాడు. చీకట్లో ఉన్నవాని ఆ చీకట్లో కూడా స్పష్టంగా అబిలిటీ చూసుకోకపోగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను దగ్గరగా చూసినట్టుగా, ఎక్కడో చీకట్లో ఉన్న స్త్రీని చూపించడం ఏంటి, ఆమెను తీసుకురావడం ఏంటి, మోహించడం ఏంటి, పాపం చేయడం ఏంటి, ఆ పాపానికి ఫలితంగా ఆమె గర్భవతి అవ్వడం ఏంటి, ఆ సంగతి ఈయనకు తెలవడం ఏంటి, ఏమంటే అక్కడ యుద్ధంలో ఉన్న ఉరియాకు లెటర్ రాయడం ఏంటి, యోవాబుకు లెటర్ రాయడం ఏంటి, ఆయన ఇక్కడ తెచ్చి ఆమెను ఇక్కడ ఆ ఉరియాని ఇక్కడ రప్పించుకోవడం ఏంటి, ఇంటికి పోమంటే ఆయన ఇంటికి పోకుండా ఇక్కడనే ఉండడం ఏంటి. నమ్మకం చూడండి. ఇంత భయంకరమైన దుష్టి కార్యానికి చర్యకు పూనుకున్నాడంటే దావీదు ఏమైపోయాడు? దుష్టుని ప్రేరణకు బలైపోయి చేసుకోలేని, అంటే తన జీవితంలో దిద్దుకోలేనంత భయంకరమైన తప్పు చేశాడండి. అందుకని అబ్షాలోము చేస్తారు కదా, 10 మంది ఉపపత్తి భార్యలు ఉంటారు పాపం దావీదుకు. ఆ 10 మందితో పాపం చేస్తాడు అబ్షాలోము, దరిద్రుడు. వేదన, బాధ, చెట్ల పంటి గుట్ల పంటి పరుగులు తీసుకుంటాడు. అబ్షాలోము మామూలోడా? ఉరికిస్తాడు మొత్తం. మరణ భయంతో వెళ్ళిపోతాడు పాపం దావీదు. చేసుకోలేని తన జీవితంలో తప్పేదైనా చేసిండ్రా అంటే ఉరియా భార్యతో చేసిన పాపం ఆయన జీవితంలో ఎక్కడ ఒక్కటే, ఆ ఒక్క తప్పు తప్ప రెండో తప్పు చేయని వ్యక్తిగా ఆ ఒకే ఒక తప్పు చేసి దిద్దుకోలేని పాపం చేశాడు, తప్పు చేశాడు. అది దేవుని వలనే నీ ఇంటికి నీకు ఎప్పటికీ యుద్ధమే అంటాడు మొత్తం. ఆ తప్పు చేసినందుకు ఇంటిలాది పాతికి మొత్తం యుద్ధమే. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో మనం చదువుకుంటే దావీదు చరిత్ర. ఆయన జీవితమే ఒక్క తప్పు చేసినందుకు దిద్దుకోలేని తప్పు, అంటే తన జీవితంలో దిద్దుకోలేని పొరపాటుగా మారిపోయింది పాపం. అలాంటి ఇది కూడా అదే. దుష్టుడు వచ్చి ప్రేరేపిస్తుంటే పాపం కానకుంటుండట దావీదు గారు. దుష్టుడు వచ్చి ప్రేరేపించిండట. సాతాను వచ్చి ఎవరి ప్రేరేపించింది? లెక్క పెట్టొద్దన్న దేవుని ఉద్దేశం. ఈయనేం చేస్తుండు? పోయి లెక్క పెడుతుండు. లెక్క పెడతట్టుగా చేసింది ఎవరు? దుష్టుడు. సంఖ్యతో పని ఏంటండి? గిద్యోన్తో ఎంతమంది అండి? 300 మందిని తీసుకుపోయి ఎంతమందిని ఉరికిచ్చిండు మొత్తం ఫిలిష్తీయులను. జస్ట్ 300 మందే. ఇంతమంది ఉన్నారు, 1000 మంది అంటాడు. చాలామంది వెళ్ళిపోతాడు. 700 మందిని తీసే అంటాడు. జస్ట్ 300 మందే. ఆ నీళ్ళకాడ గతికిపో అంటాడు. గతికిస్తారు. బాగా దాగినుండో పక్కకు అంటాడు. కుక్కలా గతికినుండి మాత్రం తీసుకుపో, బాడే కావాలి యుద్ధానికి అంటాడు. 300 మందితో ముఖ్యంటలు పట్టిస్తారు మొత్తం ఫిలిష్తీయులకు. తరిమి కొట్టిస్తారు. దేవునికి సంఖ్యతో పని లేదండి. దేవునికి సంఖ్యతో పని లేదు. మోసే అక్కడ రథాలు వస్తుంటాయి, మొత్తం పరో రథాలు తరుముతుంటాయి. చేయత్తమన్నాడు సముద్రం మీద. ఎర్ర సముద్రం పాయలైంది. ఒకే ఒక్కడు. ఎవరు? 100 మంది ఉన్నారు. 100 రథాలు, 1000 మందితో వచ్చిండు పరో సైన్యం. ముంగట ఏమైపోయింది? ఎర్ర సముద్రం. వెనక చూస్తే పరో సైన్యం. మధ్యన వీళ్ళు. మీరు ఎంతమంది యుద్ధం చేస్తారా? వీళ్ళు యుద్ధంలో అప్పుడు చేయగలుగుతారా? పని చేసి 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 బిక్క చచ్చిపోయి వీళ్ళు. వాళ్ళు బాగా తిని మంచిగా భుజబలంతో బాగున్న వాళ్ళు ఎవరు? ఐగుప్తీయులు. రథాలతో, భుజబలంతో, కత్తులతో, ఈటలతో, బల్యాలతో వచ్చిన వాళ్ళు. వీళ్ళకేముంది? నడుచుకుంటూ వస్తున్నారు మొత్తం అరణ్య ప్రాంతంలో. మరి ఏమైపోయాడు? యుద్ధము ఎవరిది? యుద్ధము యెహోవాదే. జస్ట్ నిలబడి చూడు. ఇప్పుడు చూస్తున్న పరో సైన్యం ఇక కనిపించదు. ఇప్పుడు నిలబడి చూస్తున్నావా? ఇక మీకు కంటికి కనపడరు. ఏమైపోయారు? ఒకే ఒక్కడు మోసే నాయకత్వంలో కర్ర జాపిడి కథం. సముద్రం పాయలైపోయింది. 6 నెలల మీద మంచిగా నడుచుకుంటూ పోయారు. వీళ్ళు కూడా మేము కూడా అలాగనే పోతామని వచ్చారు. కథం ఆ దారికి వెళ్ళి ఆ దరికి చేరిన వెంటనే, కర్ర దించిన వెంటనే ఏమైపోయింది? జల సమాధి. ఇక చూస్తున్న పరో సైన్యం మల్లగా మీరు చూడరు, అయిపోయింది. ఒక్కనితో యుద్ధము యెహోవాదే. మరి ఎందుకు లెక్క పెడుతుండు? మాయా. ఇవన్నీ తెలియదా దావీదుకు? ధర్మశాస్త్రం తెలియదా?
పర్ఫెక్ట్గా దీవారాత్రములు ధ్యానించమని చెప్పింది ఎవరు? దుష్టుల మార్గం నిలవద్దని చెప్పింది ఎవరు? దుష్టుల ఆలోచనలు నడవద్దని చెప్పింది ఎవరు? పాపల మార్గంలో నిలవద్దని చెప్పింది ఎవరు? అపహాసకులు కూర్చుంటుందని చెప్పింది ఎవరు? ఇన్ని చెప్పినోడు గిట్ట అయిపోయింది. గమనించిరా? ఇన్ని చెప్పిన ఈయన గిట్ల అయిపోయింది. మీరు గమనించిరా? ఇన్ని చెప్పిన దావీదే సాతాను ప్రేరణకు బలైపోయిండు. మనం పెద్ద గొప్ప? మీరు గమనించండి, మనం పెద్ద ఇదా? బలవ్వడానికి పెద్ద ఇదేం లేదు. ఎందుకంటే ఇంతగా ధర్మశాస్త్రాన్ని నిరంతరము ధ్యానించి కళ్ళు మొత్తం క్షీణించిపోయినా నిరంతరం ధ్యానించి దేవుని మీద ఆనుకున్నోనే జీవితాన్ని బుగ్గిపాలు చేస్తున్నాడో మీరు గమనించండి. సాతాను దుష్టుని ప్రేరణకు ప్రపంచ ప్రజలే బలైపోతురు. పాస్టరు సైతం బలైపోతూనే ఉంటారు. తెలుసా? మహాభక్తుడండి, చదవండి. ఇశ్రాయేలును తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లెక్కించి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదుకి ఏంటి ప్రేరణ ఇచ్చాను. అమ్మో! దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకు మీరు వెళ్ళి బేర్షెబ మొదలుకొని దాని వరకు ఉండు, ఇజ్రాయెల్ నుంచి. ఎందుకండి అంతా యోవాబుకు చెప్పడం ఏంటి? పోయి నువ్వు లెక్క పెట్టి అన్నీ చెప్పు అంటుండు. ప్రేరణ అంటే సాతాను ప్రేరేపిస్తే ఆ ప్రేరణలో పడిపోయి ఆజ్ఞాపిస్తుండు సేనాధిపతికి, నువ్వు వెళ్ళు, అందరినీ లెక్కించు. లెక్క లేకుండా దేవుడు యుద్ధం చేయలేడా? యుద్ధం ఎవరిది? యెహోవాది. యుద్ధాన్ని జయించలేడా అండి? 300 మందితో గిద్యోనుతో ఏం చేసాడు? కత్తులు అని పెట్టాడు, కుండ పట్టుకోమన్నాడు. అంతే. కుండ కాగడ పట్టుకో ఏమన్నాడండి? కుండ కాగడ. అందరూ ఈటలు బాళ్ళు ఇవన్నీ పట్టుకునేది. కొట్టు. ఒక్కొక్కరు పుర్యాలు వలిగిపోయినట్టయితే వాడే కత్తులతోని పొడుచుకొని చచ్చిపోయారు. కుండ కాగడేంటి అసలు? వాళ్ళు కత్తులు బల్యాలు మొత్తం ఈటలు పట్టించుకొని మొత్తం అన్ని కవచాలు ధరించుకొని ఉన్నవాళ్ళు. వీళ్ళు జస్ట్ కుండ కాగడ పట్టుకొని పొమ్మండి. ఏంది? మీరు గమనించండి. దేవుని సామర్థ్యం ఈ సంగతి తెలియదా? దావీదు తెలియదా? తెలుసు. లెక్కించొద్దని తెలియదా? తెలుసు. మరి ఎందుకు సాతాను మాయలో పడిపోయాడు? అంటే ఎలాంటి ఉన్నైనా, ఎంత గొప్ప భక్తున్నైనా ఏం చేస్తాడు? అందుకని మనం గమనించేది ఏంటి? ప్రారంభం నుంచి మన ఆది తల్లి, జీవం గల ప్రతివానికి తల్లి అయిన అవ్వమ్మనే మోసగించిన దృష్టుడు అలగర్భాల గుంటుగా వచ్చిన మనుషులను ఏం చేస్తాడు? ప్రేరణిస్తే మనం పడిపోకుండా అంతకంటే వాళ్ళకంటే బలవంతులమా బలహీనులమే. కానీ బలవంతుడు కావాలంటే వాక్యంతోనే బలవంతులం కావాలి. ఎందుకంటే వాళ్ళకు వాక్యం లేదు, అవ్వగారికి వాక్యం లేదు, లిఖితపూర్వకమైన గ్రంథం లేదు. మరి దావీదుకున్నా కూడా పడిపోయిందంటే వాడు మోసం చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనకు పాఠాలు. వాళ్ళలాగా మనం పడిపోకుండా ఇంకా చాలా జాగ్రత్తగా మనం మనలందరినీ మెలకువ చేసి జాగ్రత్త పరచడానికి దేవుడిస్తున్న ఇవన్నీ రాయించింది. ఎందుకు? యుగాంతం అందున్న మనకు దుష్టాంతములుగా ఎవరెవరైతే దుష్టుని దెబ్బకు బలైపోయి సాతాను మాయలో పడి మనకు అవకాశం ఇచ్చి వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేసుకుర్రో, మనం అలా పడిపోకుండా వాక్యంతో జాగ్రత్తగా మన బ్రతుకులను కట్టుకోవడానికే రాయబడ్డ మాటలని మనం గమనించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి 16 వచనాల వరకు చాలా జాగ్రత్తగా చదవండి. సామెతల గ్రంథము చూడండి ఏమంటుండో. 1వ అధ్యాయము 10 నుంచి 16 వచనం. నా కుమారుడా, చూడండి, నా కుమారుడా, పాపులు ఏం చేస్తారట? పాపులు ఎవరండి? పాపంలో పడ్డాడు. పాపులు ఏం చేస్తారు? నిన్ను ఖచ్చితంగా ప్రేరేపిస్తారు బిడ్డ అంటుండు. కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము
మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీయుటకై పొంచి ఉందాము, ఆ నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొని దాగి ఉందాము, ఆ పాతాళము మనుషులను మింగివేయినట్లు వారిని జీవంతోనే మింగివేయుదుము, సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలము అంటే మంచి బలం మీద ఉండగానే మనము వారిని మింగివేయుదము రమ్మని చెప్పినప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాము, నీవు మాత్రం పాలువాడే ఉండుము, మనందరికీ సంచి ఒకటే ఉండును అని వాడు నీతో చెప్పును. చూడండి, నా కుమారుడా, నీవు వారి మార్గంలో పోకుము, వారి తోవలయందు నడవకము, నీ పాదములను నీ వెనుకకు తీసుకొనుము, కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. చాలు. ఏం చేస్తారండి? నరహత్య చేస్తారు వాళ్ళు. వారి పాదములు ఏంటట? వారి చేతులు ఖచ్చితంగా త్వరపడతాయట ఖచ్చితంగా. అంటే మీరు గమనించండి, వాళ్ళ పాదాలు కూడా పరిగెత్తాయి హత్య చేస్తేందుకు అన్నిటికని చెప్తున్నాడు. నువ్వు వాని మార్గంలోకి అసలే వెళ్ళకు. పాపులు నిన్ను ఖచ్చితంగా ప్రేరేపిస్తారు, ఆ ప్రేరేపణకు నువ్వు ఒప్పుకోవద్దు అంటున్నాడు. మీరు గమనించండి, యవనస్తులే ఎక్కువ చచ్చిపోతారు. మీరు గమనించారా? ఎక్కడ మీరు చూడండి, ఊర్లలో కానీ సిటీలో కానీ అక్కడక్కడ కాలనీలో కానీ మనం గమనిస్తే ఫ్లెక్సులు కనిపిస్తాయి, శ్రద్ధాంజలని ఫ్లెక్సులు కనిపిస్తాయి. చచ్చిపోయాడు, మరణం జననం మరణం, ఇగో ఈ తేదీలో పుట్టిండి, ఈ తేదీలో చచ్చిపోయాడు, అయిపోయింది. అంటే జననం మరణం అనేది ఒక తేదీలేసి అక్కడ కనిపిస్తుండు. అన్నీ యవ్వన బిడ్డలే. అంటే వీళ్ళు ఏం చెప్తారు? పూర్ణ బలం అంటే యవ్వన బలమే. బలంగా ఉన్నప్పుడే మింగేయాలి. ఎందుకంటే స్నేహితులు, ఎందుకంటే లైంగికమైన సంబంధాలు భయంకరంగా తప్పుడు త్రోవల్లోకి వెళ్ళిపోయి తప్పుడు విధానంలో ఉండి చచ్చిపోతున్నారు. ఆ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది మొత్తం, తెలుసా? తప్పుడు విధానంలోకి వెళ్ళిపోయి భయంకరంగా కొట్టుకొని చచ్చిపోతురండి, చంపుకుంటారు మొత్తం. దేవుడు ఎప్పుడు చెప్తుండండి? సామెతల గ్రంథము సొలొమోను గారు చెప్తుండు, మహాజ్ఞాని కదా. ఎప్పుడు చెప్తుండు? పాపులు నిన్ను ప్రేరేపిస్తారు ఖచ్చితంగా. పాపులు ఎవరు? సాతాను చేతిలో బందీ అయిపోయి వాని కబందాస్తాలో చిక్కబడిన వారే పాపులు. వాడు పాపులోడు 10 మంది జరిపేదాకా వాడు ఊకోడు. మంచోడిని చూస్తే వాడు ఓర్వాడు. ఎవరిని చూస్తాడు? మంచిగా బతుకుతోని చూస్తే వాడు ఓర్వాడు. నాలాగా వీడు మారిపోతే బాగుండు, అందుకనే మంచిగున్న దగ్గరకు వచ్చి వీడు ప్రేరేపిస్తుంటాడు. అందుకే నువ్వు అస్సలు ఒప్పకు నాయన, నువ్వు ఒప్పకు. అన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. నువ్వు అస్సలు ఒప్పకు. వాడు త్రోకెళ్ళు, వాడు దోపిడి సొమ్ము అంటాడు, మంచి సులువుగా ఉందంటాడు, నింపుకుందామంటాడు, సుఖపడదామంటాడు, ఆనందపడదామంటాడు, హాయిగా ఉండొచ్చు, జల్సా చేయొచ్చు, గొప్పగా ఉండొచ్చు, శరీర వాంఛలు కోరికలు మొత్తం కష్టపడకుండానే లక్షలు సంపాదించవచ్చు. నువ్వు బైక్ నేను తోలుతా, నువ్వు కూర్చో, లేకపోతే బైక్ నువ్వు తోవు, నేను వెనక కూర్చుంటా. అందుకే మీరు గమనించండి, అవుపడతాటు పుస్తకాలు వేసుకొని వెళ్ళిపోతుంటే బంగారం అంతా చూపించుకుంటారు. ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఇదైపోయారు. మొత్తం చచ్చిపోయినా కూడా దయా కనికరం ఏమాత్రం లేకుండా నిష్కారణంగా అమాయకంగా స్త్రీలు వెళ్ళిపోతుండే ఏం చెప్తున్నాండి? మెడబట్టి లాగేస్తే మొత్తం చచ్చిపోతురు కదా కింద పడి. మీరు గమనించండి. అంటే దోపుడు సొమ్ము దాచుకుందాం, యథార్థవంతులను అంటే పాడు చేద్దామంటే మీరు గమనించండి, ఇలాగ ప్రేరేపిస్తుంటే దానికి పోవద్దు. అంటే ఈ జ్ఞానం లేకనే ప్రపంచంలో దొంగలుగా దోసుకునేవారుగా ఇవన్నీ మారిపోయినాయి. మీరు గమనించండి, ఎన్నో చట్టాలు వచ్చినాయి కదా, ఎన్నో చట్టాలు వచ్చినాయి. క్రైమ్ రేట్ ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా? మీరు గమనించండి, చట్టాలు పటిష్టంగా ఉన్నాయి. కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు మొత్తం. ఇంకా పోలీస్ స్టేషన్లు అధికంగా పెంచుతున్నారు మొత్తం. జిల్లాకి ఇన్ని ఉండాలి, మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి అన్నట్టుగా. మండలం అంటే చాలా పెద్దది. మండలానికి ఒక పోలీస్ స్టేషన్ సరిపోతలేదు. మండలానికి ఇంకా 2 పోలీస్ స్టేషన్లు 3 పోలీస్ స్టేషన్లు ఉండేటట్టుగా పెంచుకుంటున్నారు తప్ప నేరాల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టుకున్నా, ఎన్ని కోట్లు పెట్టుకున్నా, ఎంత ఇదిగా ఉన్నా తగ్గుతుంది ఆ సంఖ్య? తగ్గట్లేదు.
ఎందుకు? మనిషి మనసు మారితే నేరాల సంఖ్య ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. మనసు మారినప్పుడు నువ్వు ఎన్ని కట్టుకున్నా, నువ్వు ఎన్ని చేసినా సంఖ్య పెరుగుతూనే ఉంటుంది, అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. చిన్నపిల్లలను కూడా చిదిమేస్తున్న దుష్ట దుర్మార్గులు ఉన్నారట. మీరు గమనించండి, చిన్నపిల్లను హైదరాబాద్లో మొన్ననేనట చిన్న పాప చంపేసిరండి, చిదిమేసిరి పాప. మీరు గమనించండి, ఎందుకు ఇలా మారిపోతుంది మొత్తం సమాజానికి? దేవుని జ్ఞానం లేకనే ప్రపంచంలో నరమేధం జరుగుతుంది. ఎవరు? చిన్నపిల్లలు. జాలి దయ లేకుండా ఎందుకు మారిపోతుంది? దుష్టుడు మనుషులందరినీ ఆవగించి శరీర కోరికలను వాంఛలను రేపి ఏమైపోతున్నారు? మొత్తం మనుషులందరినీ నరహంతకులుగా మార్చేస్తుంది. ఆ యథార్థతను, ఆ భక్తిని, ఆ వినయాన్ని, ఆ విధేయతను తీసేసి మనిషిని మాత్రం భయంకరుడుగా, నరహంతకుడిగా, లోకకంటకుడిగా మార్చేసేది వాడు ఎవడండి? దుష్టుడు. ఇది ప్రపంచానికి ఏమో దొరుకుతాడా వాడు? ఆయన ఏ జైల్లో పెడతావు? ఎవరికి అవపడుతున్నాడు? ఎవరిని తీసుకొచ్చి పెడతావు? ఆడు ఎవడాడు? మన నెట్వర్క్ ఏముంది? ప్రపంచవ్యాప్తంగా ఉంది. వాడు ఎక్కడుండు? నీ అరిచేతిలోనే ఉన్నాడు మొబైల్ రూపంగా. ఆడెక్కడో లేడు. సాతాను ఇక్కడుండు, అక్కడుండు. వాడు అందవికారంగా ఉంటాడు. ఒక నీడగా కనిపించి దొంగ మాటలు అన్నీ నీడగా కనపడాడు. ఏమవుతాడు? నీ అంతరంగంలో తిష్టేసుకొని సింహాసనంగా వేసుకొని మంచిగా నిన్ను పరిపాలిస్తుండు, నిన్ను రేపుతుండు, మొత్తం దుష్ట తలంపులు పుట్టిస్తుండు, దుష్టమైనవి మొత్తం, చెడ్డవాటిని మొత్తం నీ కళ్ళకు చూపిస్తుండు. మొత్తం భయంకరంగా నిన్ను ఒక నరరూప రాక్షసుడిగా, ప్రేమ, జాలి, దయ, కరుణ ఈ అన్నిటి మొత్తం సద్గుణాలు ఏమాత్రం లేకుండా నిన్ను ఒక నరరూప రాక్షసుడిగా, ఒక లోక కంటకుడిగా మార్చేసి సమాజంలో నిలబెట్టి అందరూ తూచి అనేటట్టుగా మార్చేసిరు. అలా అంటందుకు మరి నీతిమంతులు ఉండరు, అందరూ అలాగనే ఉన్నారు. నీతిమంతులు పోయిన ఆయన ఇది వద్దు, ఇది తప్పంటే ఏమవుతుంది? ఇక్కడ వద్దు మాకు చెప్పొద్దు అంటారు. నిన్ననే సువార్త దండయాత్ర చేసి పాపం రాజేష్ అన్న రాజమండ్రి వాకింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు వచ్చి టకాటా కూరుకొచ్చారు. ఇద్దరు ఒకటి చెప్పమండి ఇక్కడ వాక్యం మాకొద్దు, విపరీతమైన బూతులు తిడుతురండి వాళ్ళు పాపం సువార్త ముగించుకొని అందరు చిన్నపిల్లలు చాలామంది వెళ్ళారు, తిరుగుతున్నారు. వాళ్ళు పోయి అక్కడ చిన్నపిల్లలు టిఫిన్ అన్న చేపిద్దాం, టైం అయిపోయిందని వాళ్ళు అక్కడ గుడికి అక్కడ ఉంది, దూరమే ఉంది, ఇక్కడ నిలబడి టిఫిన్ చేస్తున్నారండి. కానీ వాళ్ళ చేతులలో ఏమున్నాయి? ఫ్లెక్స్లు ఉన్నాయి. ఏసే మార్గం జీవం, సత్యం ఆయనే జీవం అని, పరలోకానికి ఆయనే మార్గం అని అన్ని కొన్ని టైటిల్ రాసుకురు. మొత్తం లోకరక్షకుడు క్రీస్తే అని, పరలోకానికి మార్గం క్రీస్తే అని. మీ చెడుతనం మానాలి, లేకపోతే మీరు మంచిగా ఉండాలంటే యేసు ప్రేమ స్వరూపి, నిత్యము నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఎడబాయాడు అని కొన్ని ఫ్లెక్స్లుగా పెట్టుకొని ఇక్కడక్కడ నిలబడి మంచిగా ఉన్నారు. వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడ సువార్త మత మార్పిడి జరుగుతుందని కేసు పెట్టిరండి దుర్మార్గులు. సాయంత్రం దాకా ఆ పాపం అందరినీ తీసుకుపోయి ఆ రాజమండ్రిలో ఉంచిరు. పాపం అక్కడనే ఉంచిరు సాయంత్రం దాకా. ఏందయ్యా మేము చేసిన తప్పేంటి, మీరు ఏంటంటే మాకు ఈ మాటలు వద్దు, మాకు పైనుంచి వెళ్ళి ఒత్తిడి ఉంది. పొద్దుగాల 10 గంటలకు తీసుకుపోయే సాయంత్రం 5 గంటల దాకా అందరినీ పిల్ల జెల్ల అందరిని అక్కడనే. వీళ్ళకు జాలి ఉందా అండి? నీళ్లు తాగకుండా చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోయి సువార్త చేస్తాను కడపత్రిక ఇవ్వడానికి. చింత జాలి దయ ఉందా అండి దుర్మార్గులకు? లేదండి, ఎవరికి లేదు అక్కడ. ఏంటి మిమ్మల్ని ఎందుకు నిలబెడుతున్నారు? మేము చేసిన తప్పేంటి అసలు? మేము ఏం అక్కడ ప్రకటించలేదండి, మేము వెళ్ళుకుంటూ వెళ్తూనే ఉన్నాం అంతే. ఒకసారి మంచిది చెప్తున్నాం అంతే, మేము చెడిపోమని చెప్పట్లేదు, మీరు బాగుపడమని చెప్తున్నాం. మేము ఎందుకు మంచి మాటలు చెప్తే మీరు మమ్మల్ని అడ్డుకట్టలేస్తున్నారు అని ఆయన బాగానే వాదించిండు పాపం. కానీ ఒప్పుకోరు, ఎందుకంటే లోకంలో సత్యానికి నిజానికి స్థానం లేదు. నిజంగా బతికితోళ్ళం కూడా దుస్తులు దుర్మార్గులు అపవాది చేత వాడబడుతున్న వాళ్ళు ఒప్పరు. ప్రపంచ రాజ్యాధినేతలనే ఆవగించిండు వాడు మొత్తం. ప్రపంచంలో ఉన్న వారిని అందరినీ మొత్తం గొప్ప గొప్ప వాళ్ళు అనుకునే వారిని సైతం. అందుకనే మనం పోరాడుతున్నది లోకనాథులతోనూ కాదు, ఆ లోకనాథులతోనూ ప్రధానులతోనూ. మంత్రులు ఉన్నారు, అందులో ప్రధానులు ఉన్నారు, ఈ అంతా ఉన్నారు, సిస్టమ్ మొత్తం ఉన్నదట. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. మన పోరాటం ఇంత అంత కాదు. ఇంకేం చెప్పమంటారా? నువ్వు పోరాడేది నీ శరీరం మీదనే, నేను పోరాడేది నా శరీరం మీదనే. తెలుసా? నువ్వు పోరాడేది నీ శరీరం మీదనే. ఈ శరీరం మంచి, నా శరీరం మందు మంచిదేది నివసిస్తుందని నాకు కనపడతలేదు అంటాడు పౌరు గారు. నా శరీరం మందు మంచిదేది
నివసింపదని నేను ఎరుగుదును అంటే ఏంటి? మంచిది నివసింపదా? నిన్ను పాడు చేయడానికే ఈ శరీరం ప్రేరేపిస్తుంది. ప్రేరేపించడానికి ఇది ఏమైంది? శరీరం ప్రేరణకు లోనయ్యేటట్టుగా ఉన్నది. బలహీనమైన ఘటం. తిడుతందుకైనా, కొడతందుకైనా, మోహపు చూస్తేందుకైనా, భ్రష్టత్వంలో పడుతుందుకైనా శరీరం బలహీనమైంది. అందుకే నా శరీరం మందు మంచిది ఏది మంచిది నివసింపదని నేను ఎరుగుదు అంటాడు. ఎవరు? పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో. అందుకని ఆయన ఏమంటాడు కదా, దీన్ని నలగొట్టిన చితగొట్టిన అంటాడు. ఇంత సువార్త ప్రకటించిన తర్వాత నేనే ఎక్కడ భ్రష్టున్నైపోతానేమని శరీరాన్ని బాగా శుభ్రంగా నలగొట్టి లోబర్చుకున్న శరీరంలో ఉన్న కోరికలకు నిలయం ఇది. అందుకనే దీన్ని ప్రతిదినం ఏం చేసినా నలగొట్టి లోబర్చుకున్నా నలగొట్టేసింది మొత్తం. అందుకని శరీరం మంచిది కాదు. పక్కోని మీద పోరాటం కాదు, పక్కోని మీదకి పోరాటం చేయమని ఉసుగొలిపేదే ఈ దరిద్రమైన శరీరం. ఇక తెలుసా, లోపట్నం మన మనసాక్షి ఊకో కూల్ వద్దు, మనకు వద్దు అంటుంది. శరీరం ఏమైపోద్ది? గిచ్చినట్టు పిన్నట్టు. ఇక వీడు మంచిగా చెప్తే తినడుగా, ఉరుకు తిట్టు గొడవ పెట్టేశాయి. శరీరానికి ప్రేరణకు లొంగేదే ఈ శరీరం. ఆత్మ ప్రేరణ సైతము అణిసిపెట్టి ఆ దుష్టుడిచ్చే ప్రేరణకు ఈ దరిద్రమైన ఈ శరీరము బలైపోద్ది. తెలుసా? అందుకనే దావీదును బలి చేసింది పాపం. ఆయన జీవితంలో దిద్దుకోలేని తప్పు చేయించింది. తెలుసా? అవ్వమ్మ చేత భర్త భార్యలు వేరువేరుగా దూరం, ఆయన పనిలో ఉన్నాడు, ఈమె అక్కడ ఉన్న వెంటనే ఆ మొదటి జంట నుంచి వెళ్ళి మన జైత్రయాత్ర ప్రారంభమైతే ఇప్పటి వరకు మంది జరుగుతూనే ఉందండి. 66 పుస్తకాల గ్రంథాన్ని రాయించి వాని ఉనికి ఏంటో, వాడు ఎలా ప్రేరేపిస్తాడో, ఎలా భ్రష్టత్వంలో పడగొడతాడో, దేవునికి నాకు కాకుండా మిమ్ములను ఎలా చేస్తారో అని దేవుడు మొత్తం తన మనసునే 66 పుస్తకాలుగా గ్రంథస్థంగా దేవుడు చేసిస్తే ఇస్తే ఎంతవరకు ఈ మాటలు పఠించాలి, ఎంతవరకు ఈ మాటలను మన హృదయంలో పెట్టుకోవాలి. వాడిని జయించాలని కసితో బతున్నారు, పాపం మీద పోరాడుతున్నారు. పాపంలోనికి రాకుండా, అపవాదికి లొంగిపోకుండా దేవునికే తన్ను తాను అప్పగించుకొని బ్రతుకుతున్నవారు ఎంతమంది? ఒకసారి మీరు ఆలోచించండి. దోపుడు సొమ్ము అంటున్నాం, నరహత్య చేద్దామంటుండే, ఇట్లన్నీ చెప్తారట. అంటే లోబడుతున్నారా? అందుకనే ఒక మాట కూడా అన్నాడు దేవుడు, దుష్ట సాంగత్యము ఇది అదే దుష్ట సాంగత్యమే. మంచిగా నువ్వు బతే ఆ దుష్టుడు వస్తాడు, సాంగత్యం చేస్తే కథ శీరిచిపోద్ది. దుష్ట సాంగత్యం మంచి నడవడికిని చెరుపును చెప్తాడు. చెప్పలేదు దేవుడు, చెప్పిండు ఖచ్చితంగా. నీ సావాసం దేవునితో ఉండాలి. లోక స్నేహం దేవునితో వైరం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అంటే అర్థం ఏంటి? ఈ లోక స్నేహం మంచిది కాదు. ఈ లోక స్నేహం కోరుకునేది నీ దేహము, దేవునితో స్నేహం కోరుకునేది నీలో ఉన్న ఆత్మ చెప్పినట్టు ఇంటిది ఆ శరీరం. లోకంలో ఉన్న స్నేహాలు కావాలి, లోకంలో ఉన్న కోరికలు తీర్చుకోవాలి. లోకం ఈ మాయదారి దేహానికి అదే కావాలి. ఆత్మ నీలో ఉన్న ఆత్మకే కావాలి కదా, దేవునితో సంబంధం కావాలి. దేవునితో నువ్వు ఖచ్చితంగా కలిసి జీవించాలనుకుంటుంది, దేవునితో నువ్వు కలిసి ఉండాలని కోరుకుంటుంది. దేవునితో సావాసం కోరుకునేది నీలో ఉన్న ఆత్మ అయితే, నీ శరీరం లోకంతో సావాసం కోరుకునేది నీ శరీరం. మరి దీన్ని ఎలా నలగొట్టాలి? ప్రేమైన దేవుని పిల్లరా, ఇంకా చూద్దాం. దుష్ట ప్రేరణ అనేది భయంకరమైన పరిస్థితి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి ఒక ఆయన గెలిచిండు, జయశాలి. వాడిని తొక్కేసిండు మొత్తం. యేసుక్రీస్తును ప్రేరేపించింది ఆయన అస్సలే. ఎందుకంటే ప్రపంచాన్ని ఆయన మనలాంటి రక్త మాంసములనే ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. మరి ఆయనను ప్రేరేపించిందా లేదా చూడండి. ఎలా ప్రేరేపిస్తుందో చూడండి. తీసుకుపోతుంది మొత్తం. ముల్లోకాల చక్రవర్తి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. శరీరంలోకి వచ్చే వరకల్లా క్రీస్తు శరీరాన్ని బట్టి ఆయన బలహీనంగానే అనుకున్నది దుష్టుడు. ఎలాగైనా ఈయనను కూడా ఏమార్చవచ్చు, ఎంతోమంది యమాయమీలను, ఎంతో గొప్ప వాళ్ళను. సంసోన్ ఏం చేసిండు? సింహము రెండు చేసేసిండు.
చీల్చిపడేసింది మొత్తం సింహాన్ని. ప్రపంచాలను జయించిన వారిని ఒక్క దెబ్బతో కథం, కళ్ళు పోయినాయి, మొత్తం జీవితమే పోయింది. ఏం చేసినా ఏ బిచారిని చూపించింది, నాశనం చేయించింది. తెలుసా? ఢిల్లీలో ఏం చేసింది? ఫిలిస్తీన్లు ఇచ్చే డబ్బుకు ఆశపడ్డది, సంసోను అప్పగించింది, అయిపోయింది. గొప్పగా ఉన్న వ్యక్తి, బలాఢ్యుడండి, బల పరాక్రమంతుడు, అయిపోయింది. 2 కళ్ళు పోయినాయి. ఆ ఎద్దును గట్టి తిప్పే గానుగను ఈయనకు పెట్టి తిప్పుతారు మొత్తం. ఎంత భయంకరంగా దేవుని నుంచి వైద్యాలు ఇస్తుంది. ఎలాంటిదైనా ప్రతిరోజు లాలన చేసి పాపే వరకలు ఏమైపోయాడు, ప్రాణం విసికి సత్యధరను కోరి ఉన్న సీక్రెట్ చెప్పేసిందని ఉంటుంది. అంటే ఏంటి? మన మాటలు కూడా ఎక్కువ ఉండొద్దు అంటుంది. అందుకే బైబిల్ అవసరాన్ని బట్టి మాట్లాడాలి, అవసరం లేని మాట్లాడొద్దు. ఎవరితోనైనా సరే అవసరానికి మించిన మాటలు అనర్థాలకు దారితీస్తాయి, పాపంలో పడేస్తాయి. అందుకనే పోతీపరు కూడా ప్రతిదినము మాట్లాడి ఏం చేసింది? పాపంలో పడేయాలనుకున్న పాప దూరం నుంచి పరిగెత్తుకుండు. ఎవరు? యోసేపు. అలా ప్రతిదినం మాట్లాడింది పినతల్లి దరిద్రురాలు రూబేను పాపంలో పడ్డాడు. దినదినం కూడా మాట్లాడే పని లేదు. చాలా డేంజర్ అని చెప్పిండు మాటల విషయంలో కూడా. అందుకనే మీరు గమనించండి, ఎలా మాటల్లో అన్నిట్లలో అపవిత్రత దోషాలు దొర్లుతాయి ఖచ్చితంగా అని చెప్పింది అదే. వాడు దొర్లిస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే వరకు మన ఆటలు జాగాలి చూడండి, మహనీయుడు కదా. 4వ అధ్యాయం మొదటి వచ్చిన మత్తయ్య. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, చూడండి, అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ ద్వారా అరణ్యములోనికి కొనిపోబడిను. బాప్తిసం తీసుకుని నీళ్ళలోంచి బయటకు వచ్చిండు. యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చే యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు. లోకపాపం మూసుకుపోయే దేవుని గొర్రెపిల్ల, ఈయన కాళ్ళ చెప్పులున్నారా విప్పుటకైనా నేను యోగ్యుడిని గాను అని ఆయన్ని చెప్పిన తర్వాతనే పావురం వస్తుంది, ఆకాశం తెరవబడుతుంది. పావురం వచ్చి ఆయన మీద వాలడం 3:16లో ఉంటుంది. ఆయన వచ్చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు మొత్తం. యేసుక్రీస్తు నీళ్ళ ఒడ్డుకు వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే ఆయన్ను శోధించుటకు ఆత్మచేత అరణ్యంలోనికి అపవాది చేత కొనిపోబడ్డాడు. అడవి మురుగుల మధ్య 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడు. తీసుకపోయింది, వదిలేసింది. ఇక మళ్ళీ రాలే. ఎప్పుడు వచ్చింది ఎరికైనా? ఆ ఉపవాసపు దినాలు పూర్తి అయిన తర్వాత వచ్చిందండి. బాగా ఆకలిగా ఉన్నాడు. అప్పటిదాకా 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ముగిసిన తర్వాత, తన శరీరం మీద విజయాన్ని పొందుకున్న తర్వాత దుష్టుడు నిమ్మలంగా ఆకలిగా ఉన్నప్పుడు వచ్చిందండి వాడు. చూడండి, అరణ్యంలో కొనిపోబడెను. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీ దేవుని కుమారుడు అయితే, ఎప్పుడు తీసుకుపోయినాక 40 రోజులు అయిపోయినాకనండి. అప్పుడే కాదు, 40 రోజులు అయిపోయింది. అడవి మృగముల మధ్య ఉన్నాయి. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినాయి. అయిపోయిన తర్వాత ఆకలిగా ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఏమీ తినలేదు. ఆయన ఏమీ తినలే. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఏమీ తినలే. తినకుండా ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు నిమ్మలంగా వచ్చింది దుష్టుడు. అప్పుడుగా వచ్చి ఏం చేస్తుండు? శోధకుడు. అప్పుడు ఆ శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాయి రొట్టెలగునట్లు. దేవుడు కాడా అండి? ప్రేరేపణ. యోబు దగ్గరికి గంగ వెళ్ళి, అంటే దేవుని దగ్గరికి వెళ్ళి యోబుని గంగ అప్పగించుకున్నట్టుగా ప్రేరేపణ. చూడండి వాడు ఎంత మోటివేషన్, అంటే వాడే మోటివేషనల్ స్పీచ్ చేసేవాడు. అంటే వాడే స్పీకర్, అంటే వాడే మోటివేషనల్ చేసే స్పీకర్. ఎవరైనా గొప్పోడు ఉండడా అంటే ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో వీడే ఉంటాడు. మోటివేషనల్ స్పీకర్ ఎవర్రా అంటే అదృశ్య శక్తి, భ్రష్టుడు, దుష్టుడు, పాపపురుషుడు, సాతాను, అపవాది, ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, సత్యము లేనివాడు, అబద్ధాన్ని సత్యమని చెప్పే ఈ దుష్టుడైన సాతాను. తెలుసా? మోటివేషనల్ స్పీకర్ అంటే వీడే గొప్ప స్పీకర్. బోధకుడికే బోధ చేస్తుంది వచ్చి. నువ్వు నేను పెద్ద గొప్ప విషయం కాదు. బోధకుడైన క్రీస్తుకే బోధ చేస్తుందండి వచ్చి. ఏమంటుంది వచ్చి?
నువ్వు దేవుని కుమారుడు అయితే గో ఈ రాయిని రొట్టెనట్టు ఆజ్ఞాపించవా? ఆజ్ఞాపించు అంటుందా? కింది వచ్చినాను. అందుకు ఆయన మనుషుడు ఏమంటాడండి? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ మాటకు మాట సమాధానం. ఆకలి అయితే నిజమే అనుకోలే, ఆకలి కోసమే, తిండి కోసమే జ్యేష్ఠపుత్రుడు భ్రష్టుని చేసింది ఏశావును. ఎర్రా అని చిక్కుడుగాల కూర మంచిగా వండాడు. ఎవరు? యాకోబు. చూసిండు, టక్కున చూసిండు, నాకు కొంచెం పెట్టవా అన్నాడు. లేదు నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తే ఇది పెడతా అన్నాడు. ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు? నేను బతుకుంటే కదా, చచ్చిపోతా నేను. ఒక్కరోజు తినకుండా చచ్చిపోతున్నా అండి, సావడు. కానీ వీడు ఏమైపోయాడు? తినకపోతే చచ్చిపోతా అన్నట్టుగా ఆ జ్యేష్ఠత్వ హక్కును తునీకరించి ఎమ్మడైపోయి అప్పుడు భ్రష్టుడు. అలాంటి భ్రష్టుని ఏమైంది దొరికినా ఎబ్రి పత్రికలో రాయబడుతుంది. ఒక్క పూట తిండి కోసము జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్న భ్రష్టుడైనడు, వ్యభిచారైనను మీలో ఎవడన్నా ఉన్నాడో చూసుకోండి అంటాడు ఎబ్రి గ్రంథకర్త అపోస్తుడైన పౌలు. అంటే ఏంటి? ఎవరినైనా భ్రష్టుడుగా, వ్యభిచారిగా, తిండిపోతుగా మార్చేది ఎవర్రా అంటే దుష్టుడే. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. ఆకలి అవుతుంది కదా ప్రభువా, నీకు ఆకలి అవుతుంది కదా, చాలా ఆకలి అవుతుంది. రొట్టెలు తీసుకొచ్చి ప్రభువా ఈ తినమంటదా? అది తినమందా? లేకపోతే ఎవరిని ప్రేరేపించి యూదుల్లో, యేసుక్రీస్తు సన్నిధిలో, లేకపోతే అమ్మనో సహోదరులను, లేకపోతే ఇంకెవరినైనా సరే బంధువులనే, అప్పటి వరకు ఇంకా ప్రపంచానికి పరిచయం కాలే, అందరికి శిష్యులకి ఇంకా గణాంకం ఏర్పరచుకోలే. తల్లే ఉన్నది, అమ్మ నీ కొడుకు చాలా ఆకలిగా ఉన్నాడు, 40 రోజులు మొత్తం ఇదైపోతుండే. అమ్మ మరియమ్మ గారు నీ పెద్ద కొడుకు యేసుక్రీస్తు వెళ్ళిపో, ఆకలి అయిపోతూ సొమ్మసిల్లిపోతట్టుండని అమ్మగారికి ఏమైనా మరియమ్మ గారికి ప్రేరేపణ ఇచ్చి మంచిగా రొట్టెలు, ఎవరి రొట్టెలు చేసుకొని వచ్చి తినిపిడ్డాని ఇచ్చేటట్టుగా ఏమైనా చేసిందా? సింగల్గా వచ్చింది. వచ్చేమంటుంది? నీకు అన్ని శక్తులు ఉన్నాయని నేను అనుకుంటున్నా. పరలోకం అని అంటే నీది ఇష్టమయ్యా, అది నీ లోకం, అది నీ లోకం, దైవలోకం. మరి ఇది లోకం, దయ్యపు లోకం నాది. ఇది నాకు అప్పగింపబడదు. యేసు నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నేను లెమ్మంటే లేస్తారు, కూకోమంటే కూకుంటారు. ఇది నాకు అప్పగింపబడిన లోకం, ఇది నీ లోకం కాదు. ఇక్కడ నీ ఆటలు సాగవు అన్నట్టుగా మాట్లాడుతుందండి. ఇది నీ లోకం కాదు, ఇది నాకు అప్పగింపబడి ఉన్నది. నాకే అందరు దండేసి దండం పెట్టి, నా కాళ్ళు మొక్కి అందరు హృదయాల్లోకి ఆహ్వానించి నాకు దండేసి దండం పెట్టి నన్ను ఆహ్వానించారు. ఈ ప్రపంచం మొత్తం నాకు అప్పగింపబడి ఉంది యేసు. ఇది నీ లోకం కాదయ్యా. నీలాగా ప్రేమ, జాలి, దయ, కరుణ ఉండే లోకం కాదయ్యా. నేను మార్చేసుకున్నప్పుడే జాలి ఉండదు, కరుణ ఉండదు, ప్రేమ ఉండదు, ఏది ఉండకుండా చేసేసిన. ఆల్రెడీ వ్యభిచారులుగా మార్చేసిన, దొంగలుగా మార్చేసిన, నరహంతకులుగా మార్చేసిన, ఎంతగా మార్చాలో అంతగా మార్చేసిన. ఇప్పుడు నువ్వు వచ్చి చేస్తావా? చేయాలంటే, నువ్వు అలా చేయాలంటే, నాకు నమ్మకం కలగాలంటే ఈ రాళ్ళను రొట్టెలు చేయి అని వాడు ఎంతగా మోటివేషన్ చేస్తుంది యేసుక్రీస్తుని. మీరు గమనించారా? సాతాను ప్రేరణ ఎవరినైనా ప్రేరేపించగలదు, ఎవరినైనా. ఆ ప్రేరణ తెలియకుండా నాకు ప్రేరణ వస్తుంది, ఏ ప్రేరణ అసలు? దేవుని ప్రేరణ, దుష్ట ప్రేరణ. దేవుని ప్రేరణ అంటే ప్రశాంతంగా మంచి పనులకే, సత్క్రియలు చేయడానికి దేవుని ప్రేరణ, దుష్క్రియలు చేయడానికి దుష్ట ప్రేరణ. తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదు. దాని అంతకు మించి వచ్చింది ఏంటిది? దుష్ట ప్రేరణ. చూడండి, చదవండి, కిందికి వచ్చిందన్న. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణం. తిండి కాడ మన నాకు దెబ్బ కొట్టేసిండు. మనుషుడు మాత్రం రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని చెప్పింది. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 3వ వచనంలో ఉంటుంది ఆ మాట. తర్వాత చదువుకోండి. 8వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ద్వితీయోపదేశకాండంలో. దేవుని నోట ఉండవచ్చు మాట వలన జీవిస్తాడన్న మాట వాక్యంతోనే వాక్యం కొట్టేసిండు యేసుక్రీస్తు. సమాధానం చెప్పేసిండు. ప్రేరణించింది. అమ్మో పడిపోయిండు, ఇక్కడ నాకు నడుస్తలేదు అనుకుంది, తీసుకొని పోయింది. నేత్రాశ చూపిస్తుంది. ప్రపంచం మొత్తం కొండ మీదకి తీసుకుపోయింది, ఎత్తైన పర్వతం మీదకా. యేసుని ఆయన ఎండబెట్టుకొని అంతటా అపవాది
పరిశుద్ధ పట్టణం మీదకి ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే బాబు కిందికి దునుకు ప్రేరణ ఏంటి? ప్రేరణ నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, నీకేంటయ్యా దేవదూతలు వచ్చి చేతులతో పట్టుకపోతాయి, దేవదూతలు వచ్చి చేతులతో నువ్వు దేవుని మాటికి ఒక మాట వాడుతుంటాడు వాడు, ఏమని గుచ్చుతుంది అది ముళ్ళుతోని. నువ్వు దేవుని కుమారుడవు, గుచ్చుడు, నువ్వు దేవుని కుమారుడు. పక్కను కూడా ఏమంటారు కదా, నువ్వు నీతిమంతుడివా, నువ్వు దేవుని పిల్లని మనకు గుచ్చుతారు. అవును, నేను దేవుని పిల్లని మనం వెళ్ళాలి. కానీ మనం ఈ గుచ్చేటప్పుడు నన్ను వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతారు, నా నేను భక్తిగా లేదా, నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతూ మనం రెచ్చిపోతాం. మీరు గమనించండి, నువ్వు దేవుని కుమారుడు అంటే అవును నేను దేవుని కుమారుడు అనం మనం. అయితే వీడు నన్ను ఏలన చేయడానికి ఈ మాట అంటున్నట్టు, ఎక్కడనో నేను అంత అలాగే నేను బతుకులేను కనుక నన్ను ఎక్కడనో ఏలన చేస్తున్నాడు. మనం ఏం చేస్తాం? ఏమంటే అపరాధంలో పడిపోతాం, పాపంలో పడిపోతాం. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఈయన పడిపోతాడు అపరాధంలో, కింది దొరుకు అన్నప్పుడు నేను దేవుని కుమారుడినే దొరికితే మళ్ళీ ఆడే చెప్తుండు, దూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారుగా, నీ పాదం ఎప్పుడైనా కింద నడిస్తే పోయి దొరికితే కాదు పట్టుకునేది, ఎప్పుడైనా నువ్వు నేల మీద నడిస్తేప్పుడు ఆయన మార్గం సరళం చేయనప్పుడు ఈయన వెళ్తేప్పుడు మార్గంలో నడిచేటప్పుడు భూమి మీద నడిచేటప్పుడు నీ పాదముకి ఎప్పుడైనా రాతి తగలకుండా దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటే అనేది ఉంటుంది. ఈడు ఏమంటుండే, ఏకంగా కొండ మీద తీసుకుపోయి యేసును ప్రేరేపిస్తుండు, ఏమని దునుకు, నువ్వు దేవుని కుమారుడివే కదా, సర్వశక్తులు నీయే కదా, కలిగి ఉన్నది నీకు తెలియకుండా కలగలే కదా, కోటాను కోట్ల దేవతలు ఉన్నాయి, నేను పాపిని అయిపోయినా, నేను పాప పురుషుని అయిపోయినా, నాకు స్థలం లేకుండా తోలేసినావు, మరి నీకు కొన్ని దేవదూతలు ఉన్నాయిగా, గబ్రియలు ఉంది, మికాయేలు ఉంది, చాలా సెరెపులు కెరూబులు చాలా ఉన్నాయిగా, ఎవరో వచ్చి టక్కున ఎత్తుకొని పోతారు, నీకేంటయ్యా దుక్కు అన్నప్పుడు ఆవేశం తెచ్చుకొని దునికిండా యేసుక్రీస్తు. మీరు గమనించండి, పేరంటే అదే. కానీ యేసుక్రీస్తుకి ఏం తెలుసు? శరీరంలో ఉన్న దుష్టుని ప్రేరణకు బలి కాకుండా వాడిని తిప్పి కొట్టిండు ఆయన, తెలుసా? కింది వచనం, ఆయన నిన్ను గూర్చి ఎక్కడ చెప్తుండే? ఇక్కడ 11 అంటే 91వ కీర్తన 11, 12 వచనాలు రాయబడతాయి కీర్తనల గ్రంథం. అక్కడ రెఫరెన్స్ గుర్తు చేస్తుందండి. అక్కడ రెఫరెన్స్ ఏమని, నీ పాదముకి ఎప్పుడైనా రాతి తగలకుండాని 191వ కీర్తన 11, 12 వచనాల్లో ఉంటుంది. ఈ దుష్టుడు మనము ఇప్పుడు చదువుతాము, టక్కున మర్చిపోతాం, ఇప్పుడు చెప్పిన వాక్యం మర్చిపోతాం. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట యేసుక్రీస్తుకు చెప్తుందంటే అర్థం ఏంటి? మెమరీ లాస్, మనకు మతిమార్పు, వానికి మతిమార్పు ఉండదు, తెలుసా? దుష్టుడు పో అంటే పోద్దా? మనం ఏం చేస్తుంది? మతిమార్పుగా మనల్ని మార్చేసింది దుష్టుడు, మనం మానసిక రోగులుగా మార్చేసింది దుష్టుడు, తెలుసా? ఇప్పుడు ఇంటి అప్పుడే మర్చిపోతాం, మతిమార్పు అయిపోతాం, ఏమన్నా మనకు కాలు తప్పిపోతాం. మనకు వాడు నిక్కచ్చిగా వాక్యాన్ని గుర్తు చేస్తుడు, నీ గురించి ఒక రాయబడ్డ సంగతి ప్రవచనం చెప్తా యేసు, ఇకనైనా నువ్వు దునుకాయా, నీకు ప్రవచనం ఉంది తెలుసా? నువ్వు మర్చిపోయినావేమో శరీరంలోకి వచ్చిన తర్వాత, నేను గుర్తు చేస్తా. నేను దయ్యపు ఆత్మగా ఉన్నా, దయ్యంగా మారినా ఆత్మగా నేనున్నా, నాకు తెలుసు నీ గురించి ఒక ప్రవచనం ప్రవచింపబడింది యేసు అని. ఏమంటుంది? 91వ కీర్తనలో రాయబడ్డ 11, 12 వచనాల్లో రాయబడ్డ రెఫరెన్స్ గుర్తు చేస్తుంది. వాక్యమై ఉన్న యేసుకు రాయబడిన సంగతులు గుర్తు చేస్తుండే. ఏమంటే ఆయుషం తెచ్చుకొని అబ్బా నిజమే కదా సాతానని మర్చిపోయినా, నిజంగానే అన్నాడా? మనమైతే అలాగనే అనుకుంటాం, మనం అమాయకులం కదా. మనము వాక్యం తెలిసి ఉండాలి ప్రతిదీ, తెలియకపోతే మనం అమాయకులుగా ఉంటే మనలా చిట్కలో ఆడుకుంటాడు వాడు మొత్తం, తెలుసా? మన జీవితాలను ఏ ఒక్కరిని పరలోకానికి వెళ్ళకుండా దుష్టుల ప్రేరణ, ఈ దుష్ట ప్రేరణ ఏ ఒక్కరిని దేవునికి కుమారులుగా మారకుండా చేస్తుందంటే మీరు ఆలోచించండి. ఈ దుష్టుని ప్రేరణ మనం బాప్తిసం తీసుకున్నా సరే, నోటితో ఒప్పుకున్నా సరే, ఆ నోటితో నువ్వు ఒప్పుకొని వదిలిపెట్టిన వాటిని మళ్ళీ అదే నోటితో మళ్ళీ అనిపిస్తుందంటే మరి సామర్థ్యం ఏంటి, మరి శక్తి ఏంటి? విన్నరుగా, మాటల్లోనే ఉంది జీవం, మాటల్లోనే ఉంది నరకం. ఎలా ఉంది మాటలు? నీ పాటలు పాడారు కదా, విన్నారు కదా పాట, నీ మాటలే. మరి ఒప్పుకున్నావు, ఇక దిట్టనన్నావు, బాప్తిసం తీసుకున్నావు, నేను చచ్చిపోయినావు, మళ్ళీ తిరిగి నూతనంగా జన్మిస్తున్న క్రీస్తులు అన్నావు, అన్నీ అన్నాక మళ్ళా ఇలాంటి
నూతన జీవితంలోనికి మళ్ళా భ్రష్టుడిగా మార్చేస్తున్నట్టే మన సామర్థ్యం ఏంటి? ఏంటండి ఈ దుష్ట ప్రేరణ? ఈ ప్రేరణకు ఎంతమంది బలైపోతున్నారు మీరు ఆలోచించిరా? యేసు క్రీస్తుకే టార్గెట్ చేసిందండి, యేసునే టార్గెట్ చేసిందా? కింది వచ్చిన ముగించుకుందాం. కింది వచ్చిన నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు అంటే దేవదూతలు వచ్చి నీ చేతులతో పట్టుకుంటారు, ఎత్తుకుందరు. ఆయనతో యేసుక్రీస్తు చెప్పింది దుష్టుడు దయ్యం. అందుకు యేసు ఒక మాట అంటుండు, దిశోపదేశకాండం 16వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది అక్కడ, నీ ప్రభువు అయిన దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉంది. 16వ దిశోపదేశకాండం 16:6లో ఉంటుంది. నీ ప్రభువు అయిన దేవుణ్ణి ఎప్పుడు శోధించొద్దని ఉందమ్మా, నోరు మూసుకొని వెళ్ళిపో, శోధకుడుగా వచ్చినావు అని అంటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం కాదు, ఇంకోటి చెప్తుంది కిందికి. కింది వచ్చిన మరలా అపవాది అబ్బా యేసుని తీసుకొని పోతుంది. యేసు రక్తం చేయి నువ్వు వెళ్ళిపో అనడు కాదు, యేసునే తీసుకొని పోతుంది. ఎంత మాయకంగా మారిపోతురు అసలు క్రైస్తవులు. ఏం మాట్లాడుతురు, ఏం కథ? యేసు రక్తం చేయి, నువ్వేం చేస్తావో చెయ్యి, చేసేంతవరకు చేసింది అయిపోయింది. నిన్ను భ్రష్టుడిగా మార్చి క్రీస్తుకు కాకుండా చేసి నిన్ను రిమోట్తో కనుక టీవీ ఛానల్ కనుక మార్చినట్టుగా మారుస్తుండు మొత్తం ఛానల్ నిన్ను. అపరిచితుడు అయిపోతున్నారు మనుషులందరినీ తెలుసా? యేసునాడు తీసుకొని పోతుందట ఎక్కడికి? ఆయనను మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, అబ్బా ఏమంటుంది చూడండి, మనము 500,000 రూపాయలు ఇస్తే ఆశపడి దండాల మీద దండాలు ప్రభుత్వాలకు కూడా భజన చేసే దౌర్భాగ్యులు ఉన్నారు తెలుసా? ఎవడేమిస్తాడో ఏం కథో, ఎవరు ఎక్కువ ఏమిస్తాడో ఏం కథో. ధనం లోక రాజ్యములన్నీ ఒక్క నిమిషంలోనే యేసుకు చూపించి ఏమన్నా దొరికినా, యేసు పరలోకంలో చాలా వరకు నేను పరిశుద్ధుడు అని నేను కొనియాడినా, మరి నా లోకానికి వచ్చినవుగా ఒక్కసారి నాకు నమస్కారం చేయవా? సెల్యూట్ చేయి, నాకు నమస్కారం చేయి. ఇగో ఇదంతా నీకు ఇస్తా, వదిలేస్తా నేను, ఇదంతా నీకే ఇస్తా. కలగజేసింది ఎవరు? యేసుక్రీస్తు. ప్రేరణ ఆయన తీసుకుపోయి మిగిలిన ఎత్తైనా టెక్నాలజీ లేదు, అప్పుడు ఏం లేదు. ఇప్పుడు అంటే మనకు ఖచ్చితంగా ఈ ఇంటర్నెట్ మొత్తం వచ్చిన తర్వాత టోటల్గా కొడితే ప్రపంచమే మన అరిచేతిలో కనిపిస్తుంది. ఎలాంటి టెక్నాలజీ లేదు దినాల్లో ఎత్తైన కొండ మీద తీసుకుపోయింది. ప్రపంచము ఒక్క నిమిషంలోనే ఈ లోకరాజ్యములో చూపించి వాటి మహిమను కూడా చూపించి చూడు, ధనం చూడు, రాజ్యములు చూడు, కవచాలు చూడు, పనివారు చూడు, ఎంత సంపద, ఎంత ఏంటి ఈ దరిద్రదేంటి నీకు? నువ్వు పుట్టినప్పుడు అసలు ఎక్కడ ఉన్నావు? పండ పెడతందుకు స్థలం లేదయ్యా నీకు, స్థలం లేదు. పొద్దుగుట్టుల్లో చుట్టి స్థలములో సత్తనాలు కొట్టుకుంటూ తలుపు తట్టిరు. నేను చూసిన పాపం, అయ్యో నీకు స్థలం ఇవ్వడం నాకు చాలా బాధ అయింది ప్రభువా, నువ్వు కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా లేవు తెలుసా నీకు? నువ్వు పుట్టగానే నీకు స్థలం ఏమైనా ఉందాయా? బెత్లెహేములో పుట్టినావు, ఆ పొద్దుగుట్టల్లో చుట్టుకుంది మరియమ్మ, యోసేపు. ఆ జనసంఖ్య దినములలోనే మొట్టమొదటి జనసంఖ్య దినములు జరిగినాయి. అప్పటికే ఫుల్ఫిల్ అయిపోయినాయి మొత్తం సత్రాలన్నీ ఫుల్ఫిల్ అయినాయి. ఆ పసిబిడ్డను పొద్దుగుడితో చుట్టుకొని వెళ్తే అందరి హృదయాలను నేను ఆపరేట్ చేసిన తెలుసా? నిన్ను ఏ ఒక్కరిని కూడా ఆ సత్రంలో ఇంత మూలకు చోటు ఇవ్వకుండా చేసిన తెలుసా? నేను ఏ ఒక్కరిని కూడా ఆ సత్రంలో మాకు స్థలం లేదు, మా ఇంత కూడా కనికరం లేదు. పచ్చి బాలంతా పసిగుడ్డును పొత్తిగుడితో చుట్టి పచ్చి ఒళ్ళుతో వచ్చినా కూడా కనికరం లేని కఠినాత్మలుగా నేను మార్చిన నీ పుట్టుకలోనే. తెలుసా నా సామర్థ్యం ఏంటో? అప్పటి వరకే భ్రష్టులుగా మార్చేసిన మనుషులందరినీ, భ్రష్టులుగా మార్చేసిన. నీకు తలవాల్చుకో చోటు లేకుండా చేసిన. పశువుల తొట్టే నీకు ఏమైపోయింది? ఊయలైపోయింది. అక్కడ పెట్టి నేను తీసుకుపోయి పశువుల దొడ్డి అక్కడ పెట్టిరాయా నిన్ను తీసుకుపోయి. నా సామర్థ్యం ఏందో నేను అప్పుడే చూపించుకున్నా. అంత దుర్భరమైన జీవితంలో నీకు వచ్చినావు. ఇప్పుడేమో నీకు ఉందా? తినడానికి తిండి లేదు, సరిగా వసతులు లేవు నీకు. దా ఇప్పుడు వచ్చినావు. ఇప్పుడు నీకు నాకు ఇగో ఇదంతా నాకు అప్పగించింది. వీళ్ళందరికీ సుఖభోగాలేంటి, రాజరిక వ్యవస్థ ఏంటి, ఎలాంటి స్థితిలో నుంచి వచ్చినావు, ఎలాంటి దుర్భరమైన జీవితం ఏంటి ప్రభువా యేసు? ఎందుకు ఈ బాధ నీకు? ఇదంతా తీరాలంటే దండం పెట్టు, సెల్యూట్ చేయి, నమస్కారం చేయి.
చేస్తుండా యేసు ప్రభు? యేసును ధరించుకున్నామని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా యేసుని ఔన్నత్యాన్ని, యేసు గొప్పతనాన్ని, యేసు చూపించిన మార్గాన్ని, సత్యాన్ని ఎరగకుండా 5 కాడ 10 కాడ ఈ తిండి కూడా పడిపోతూ ఉన్నారు. తిండి కూడా పడిపోతూ ఉన్నారు. మీరు గమనించండి, తిండి కూడా పడిపోతూ ఉన్నారు. ఆయన ఏమంటుండు? మొత్తం తిండి కాడ పడిపోలే, వద్దు అన్నాడు, తిండి వద్దు అన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే మొట్టమొదటి దేవుడు అంటుండు, దేవుని కుమారుడు అంటుండు. ప్రేరేపిస్తుండు దుష్టుడు. ప్రేరేపించలే. ఆకలి అవుతున్నా, ఇబ్బంది అవుతున్నా, శరీరం బాధ పెడుతున్నా తిండిని వద్దనుకున్నాడు. తెలుసా? దుంకమని రెఫరెన్స్. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు కుమారుడవేనా, దునుకోవచ్చు కదా, నీకు రెఫరెన్స్ ఉంది కదా అన్నా కూడా అక్కడ కూడా లొంగిపోలే. నేను దేవుని నువ్వు అన్నా అనకుండా నేను దేవుని కుమారుడు, నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధించొద్దు, నీ ప్రభువును పో అంటే ఓకే పోతా, కానీ ఒకటి ఉంది నీకు టెస్టు. ఈ పరీక్షలో నిలబడతావా? ఇగో మహిమను చూపిస్తా, నేత్రాశ చూడు ప్రపంచాన్ని మొత్తం చూపించింది. పడిపోయిందా? అన్ని పడిపోతుళ్ళు అందరూ, చిన్నదానికి పెద్దదానికి ఈ లోకంలో పడిపోతాం. వీళ్ళెందుకు క్రైస్తవులు అవుతారండి? క్రీస్తుని ధరించుకున్నాడు పడిపోవచ్చా? పడిపోతాడా? పాపంలో పడిపోతాడా? ప్రేరేపిస్తే పడిపోతాడా? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే, నీలో ఉన్నవానికంటే ఏంటి బలవంతుడా? నీలో ఉన్నవాడు బలవంతుడు, లోకములో ఉన్నవాడికంటే నీలో ఉన్నవాడు బలవంతుడు అని చెప్పిండా లేదా? ఎవడు తరమకుండా దుష్టుడు పారిపోతాడని చెప్పిండా లేదా? మరెందుకు దుష్టునికి బలైపోతును అంటే శరీర వాంఛలు చావలే, కోరికలు పెంచుకుంటూ బతుకుతున్న వాళ్ళు. ఏసేమంటుండే ఎరికేనా? ఏసేమంటుండే చూడండి, కింద ముగించుకుందాం. ప్రభు అయినా నీ దేవుని కింది వచ్చిన నాన్న, కింది వచ్చిన అపవాది మరలా మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటినన్నిటి మహిమను చూపి, ఇగో యేసు ప్రభువా, నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటికీ నీకు ఇచ్చదనని ఎవరితో? యేసుక్రీస్తు చెప్పగా యేసు బానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీవు నీ ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే మొక్కు, ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉంది. ఆయన మాత్రమే సేవింపవలనని రాయబడి ఉంది. రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపో. అంటే యేసుక్రీస్తు ఎందుకు అపోస్తులకు ధనం ఇయ్యలే అంటే ఏంటి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని యేసుకు తెలుసు. ఆ ధనాపేక్షకు, ఆ కీడులో పడిపోయి శరీర కోరికలకు లొంగిపోయి అపవాది ఊరిలో చిక్కబడతారనే ప్రేరణ, దుష్ట ప్రేరణకు ఈ శరీరం లోనైపోద్దనే. అందుకనే నీకు ఉన్న దాంట్లో అన్నిటికీ లొంగిపోకుండా ఉండాలంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండు. అన్న వస్త్రము గలవారై వాటితోని తృప్తి పొందండి, వారికే పరలోకం అన్న. వాటికి మించి వచ్చిందంటే దుష్టుడే. అన్నముతోను వస్త్రముతోని తృప్తి పొందితే, ఆ తృప్తికరమైన మంచి జీవితాన్ని నువ్వు పొందితే, సంతృప్తికరమైన జీవితాన్ని నువ్వు గడిపితే నీకు నిత్య జీవం. లేదండి ఇది కావాలి అది కావాలా కోరికల పుట్టయిందనుకో, ఇవన్నీ దుష్టుని ప్రేరణ. దుష్ట ప్రేరణ దేవుని కుమారులుగా కాకుండా చేస్తుంది. ఆ ప్రేరణను జయించిన వాళ్ళే దాన్నే ఏమండు? నేత్రాశ, శరీరాశ, జీవపు దంపము తండ్రి నుంచి పుట్టినవి కావు. అందువల్ల దుష్ట ప్రేరణలో పడిపోయిన వాళ్ళందరూ దేవునికి కుమారులు కారు. వాని ప్రేరణను తెలుసుకొని వాని జయించిన వాళ్ళే దేవునికి కుమారులు, కుమార్తెలు. తలలోంచుకొని ప్రార్థించుకోండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మంచి మాటలు తండ్రి మా ఆత్మీయ జీవితానికి అయా ఏ విషయాల్లో మేము తప్పిపోతున్నామో, తప్పించుతున్నాడో దుష్టుడు నాయన మొదటి భాగంగా నీ పిల్లలతో మాట్లాడాలి. నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇత్తబడిన మాటలు తండ్రి విని నీ బిడ్డలు ఎవరు తన హృదయాన్ని కఠినపరచుకోకుండా వెన్నలాగా తండ్రి వాళ్ళ హృదయాలు కరిగిపోయి
నీ మాటలు వాళ్ళ హృదయం అనే పలక మీద ముద్రించుకొని చక్కగా తండ్రి వాళ్ళ ఆత్మీయ జీవితాలను, కుటుంబాలను, పిల్లలను కట్టుకునేటట్టుగా తండ్రి జ్ఞాన వివేకములు గల ఆత్మను వారికి అనుగ్రహించి నాయన చక్కగా తండ్రి నెమ్మదిని, శాంతిని వాళ్ళ కుటుంబాల్లో తండ్రి నెలకొల్పి చక్కగా తండ్రి దైవ ప్రేరణకు హృదయంలో చోటిచ్చి చక్కగా కుటుంబాలను, దైవికమైన కుటుంబాలను కుటుంబంగా కట్టబడే అట్టి భాగ్యము, అట్టి ధన్యత ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్కరికి దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మలను మేము అప్పగించుకుంటూ తండ్రి విన్న మాటలు ఏమాత్రం నిష్ప్రయోజనం కాకున్నట్లు తండ్రి విన్న మాటలన్నిటినీ పిల్లల హృదయాల్లో పెట్టుకుని తండ్రి నీకు మహిమకరంగా అయా వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా తండ్రి వాళ్ళ జీవితాలను వాక్యానుసారంగా మరి కట్టుకునే భాగ్యాన్ని, అట్టి ధన్యత, అట్టి కృప నీ ఆత్మ ద్వారా దయచేయమని నిండు మనసుతో వేడుకో క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యమును నడిపించి సత్యమందు ప్రతిష్ఠించునుగాక. ఆమెన్. అందరికీ